మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సర్కిల్ షాపూర్ నగర్ ప్రధాన రహదారిపై బీజేపీ నిరసనకు దిగింది. గత 5 ఏళ్ల క్రితమే షాపూర్ నగర్ సర్కిల్లో నిర్మించిన పాత వంతెనను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఉద్రిక్తతలు నడుమ ప్రారంభించారు. ప్రమాదాలు జరుగుతున్న పాదాచారుల కోసం నిర్మించిన వంతెనను తెరవాలని ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదని అన్నారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోవాలని షాపూర్ నగర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు షాపూర్ చౌరస్తాలో ప్రభుత్వ నిధులంటే ప్రజా నిధులతో ఏర్పాటు చేసినటువంటి మన ఫుట్ ఓవర్ బ్రిడ్జి గత 4-5 నెలల నుంచి కంప్లీట్ అయ్యి కూడా వారు కంప్లీట్ చేయకపోవడం జరిగింది. గతంలో మా సోషల్ మీడియా వాళ్ళు, యువమోర్చా వాళ్ళు, మేము కూడా భారతీయ జనతా పార్టీ నుంచి వారికి విన్నవించడం జరిగింది. డీసీ గారికి, మరి మల్లారెడ్డి గారికి, మన నరసింహ గారికి, వారికే క్లారిటీ లేదు. ఇది మాకు వస్తుందంటే మాకు రాదు, మాకు రాదంటే మాకు రాదంటే ఇద్దరు ఇద్దరిని కూడా కలిసి మీరు ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని దీన్ని ఓపెన్ చేయాలి. గత ప్రజాస్వామ్యం వృధా చేస్తున్నారు. ఎందుకంటే షాపూర్ చౌరస్తాలో చాలా ప్రజలు వస్తుంటే పోతారు కాబట్టి యాక్సిడెంట్లు ఎక్కువవుతున్నాయి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఇబ్బందిని తగ్గించాలంటే ప్రజానిధులతో కట్టినటువంటి ఈ బ్రిడ్జిని మీరు వెంటనే ఓపెన్ చేయాలని చెప్పేసి వారికి ఎన్నోసార్లు వినియోగించుకోవడం జరిగింది. అల్టిమేట్గా చెప్పడం కూడా జరిగింది, అయ్యా మీరు ఓపెన్ చేయకపోతే ఖచ్చితంగా మేము ఒక 1 వీక్లో ఇస్తామని అట్లా 3 సార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ప్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ వారు నిమ్మకు నిరుతున్నట్టు వారికి ఏ మాత్రం కూడా సోయి లేకుండా చెప్పింది కూడా పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలు కూడా పోతుంటే వాళ్ళ సంతోషంగా భావించేసి వారందరూ కూడా అధికారులు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకున్న పాపన లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క బ్రిడ్జిని ప్రారంభించి ఎందుకోసమంటే నిరసన కార్యక్రమం ఇది. వారు చేయలేదు కాబట్టి గత 3 నెలల నుంచి వారు చెప్తుంటే పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈ 4-5 నెలలు ఇది కంప్లీట్ అయిపోయి దీన్ని ఓపెన్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకొని మరి మల్లారెడ్డి గారు, గిరివర్ధన్ గారు